గుంటూరు జిల్లా తెనాలిలో చార్ధామ్ యాత్ర పేరు చెప్పి 270 మందిని మోసం చేశాడు ఒక మాయగాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. చార్ధామ్ యాత్ర పేరుతో కరపత్రాలు పంచిపెట్టాడు గురుమూర్తి. హెలికాప్టర్ ద్వారా తీసుకువెళ్తానంటూ నమ్మబలికాడు. 270 మంది నుంచి 80 లక్షల రూపాయలు వసూలు చేశాడు ఈ గురుమూర్తి. భక్తుల్ని ఢిల్లీ వరకు ట్రైన్ లో తీసుకువెళ్లి అక్కడ వదిలేసి పరారైపోయాడు గురుమూర్తి. అతడు కనిపించకపోవడంతో తెనాలి తిరిగొచ్చేశారు బాధితులు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం గురుమూర్తి కోసం గాలిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులతో వాపోయారు. ఎంతో ఆశపడి వెళ్ళింది కేదార్నాథ్ కానీ మిగతా దర్శనాలు ఏం లేకుండా నేను అనుకోవచ్చు. ఆర్థికంగానూ మానసికంగా ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇలాంటి ఇబ్బందులు వేరే ఎవరికి కూడా కలగకూడదని మీడియాకి తెలియజేస్తూ మా అందరికీ కూడా తగిన న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మేము కూడా చార్ధాంబు నా తరపు నుంచి ఒక 7గురిని తీసుకెళ్ళాను. అలాగే మొత్తం 200 పైన మంది అందరం వెళ్ళాము. అందరం గురుమూర్తి వల్ల ఇబ్బంది పడిన వాళ్ళమే. మనిషి అనేది హరిద్వార్ నుంచి కనిపించలేదు. మేము మే 15వ తారీఖు బయలుదేరాల్సి ఉన్నా మా దగ్గర మే 5వ తారీఖుకి అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని మాకు అక్కడ రూమ్స్ కానీ ట్రావెల్ కానీ పుష్కరాల్లో రద్దీ ఎక్కువ ఉన్న సందర్భంలో జరగడం లేదు. కావున మీరందరూ డబ్బులు పూర్తిగా చెల్లించవలసిందని చెప్పి కోరితే మేము తక్షణమే ఉన్న బలాన్ని డబ్బులు కూడా కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత కూడా అక్కడ మమ్మల్ని హరిద్వార్లో వదిలేసి వెళ్ళిన తర్వాత ముసలోళ్ళు, పెద్దోళ్ళు, పిల్లలు, ఆడవాళ్ళు అనేక రకాల మందిగా వచ్చి ఉంటే డబ్బులు ఉండి లేక మళ్ళీ మా ఇళ్ళకి ఫోన్ చేసుకొని పూర్తిగా తిరుగుముఖం బట్టి ఇంటికి రావడం జరిగింది.